వెల్కమ్ టు ఐదం టీవీ. ఆటో డ్రైవర్లకు ఏటా 12,000 రూపాయలు ఇస్తామని ప్రకటించి 7 నెలలు కావస్తున్నా నేటికి కార్యరూపం దాల్చలేదని, ఫలితంగా ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం ద్వారా ఆటో డ్రైవర్లకు ఆదాయానికి నష్టం జరిగిందని టీఏడీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇమ్మడిశెట్టి రాజు అన్నారు. గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా టీఏడీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇమ్మడిశెట్టి రాజు మాట్లాడుతూ, ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 6 లక్షల మంది ఆటో డ్రైవర్లకు ఏటా 12,000 రూపాయలు ఇస్తామని ప్రకటించి 7 నెలలు కావస్తున్నా నేటికి కార్యరూపం దాల్చలేదని, ఫలితంగా ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం ద్వారా ఆటో డ్రైవర్ల ఆదాయానికి నష్టం జరిగిందని, వేలాది మంది ఆటో డ్రైవర్లు అప్పుల పాలవుతున్నారని, ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రతి ఆటో డ్రైవర్కు ఏటా 2,500 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అలాగే 6 లక్షల మంది ఆటో డ్రైవర్లకు 1000 కోట్లతో ప్రత్యేక కార్పొరేషన్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్ల కోసం ప్రతి ఏటా 12,000 రూపాయలు ఇస్తారని ప్రకటించడం జరిగింది. కానీ ఇప్పటి వరకు 7 నెలలు అవుతున్నా కానీ ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. ఆ రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం ద్వారా ఆటో డ్రైవర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. కావున 6 లక్షల ఆటో డ్రైవర్ల కోసం 1000 కోట్ల కార్పొరేషన్, అలాగే ఆటో డ్రైవర్ల బీమా ప్రకటించాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ఒకవేళ ప్రకటించకుంటే ఈ నెల 20వ తారీఖు అనగా రేపు 10 గంటలకు హన్మకొండ బాలసముద్రంలోని ఏకశిలా పార్కు నందు నిరాహార దీక్ష కూర్చోవడం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి ఆటో డ్రైవర్లు అధిక సంఖ్యలో పాల్గొని ధర్నాను విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది ఏంటిదంటే, ఆటో డ్రైవర్లను గుర్తించి మాకు కూడా మహాలక్ష్మి పథకంలో మీరేమైనా మహాలక్ష్మి పథకంలో ఏమన్నా మార్పులు చేర్పులు ఉంటే ఇప్పటి వరకైనా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇది చేయని ఎడల ఆటో డ్రైవర్ల యొక్క మేము చేయాల్సిన కార్యాచరణ చాలా ఉన్నది. దాంట్లో మొదటి భాగమే రేపు జూలై 20 తారీఖు రోజున ఏకశిలా పార్క్ నందు రిలే నిరాహార దీక్ష ఏర్పాటు చేసుకున్నాం. దయచేసి ఆటో డ్రైవర్లందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. అన్ని యూనియన్లకు అతీతంగా, అన్ని వర్గాలకు అతీతంగా, కుల మత వర్ణ వర్గాలకు అతీతంగా ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ కాకషేడు ధరించి ఈ రిలే నిరాహార దీక్షను విజయవంతం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఒక్క ఆటో డ్రైవర్ బాధ కాదు. ఇది తెలంగాణలోని అన్ని 6 లక్షల మంది ఆటో డ్రైవర్ల యొక్క బాధ. అందరు మనం కలిసికట్టుగా ఉంటేనే ఈ ప్రభుత్వాన్ని మనం ఏదైనా సాధించగలుగుతాం. కాకపోతే చీలికలు మన దాంట్లో మనకు ఉంటే 3వ సందైనట్టు ఇదే కార్యక్రమం ఏర్పడ్డది. కాబట్టి ఆటో డ్రైవర్లందరూ గమనించి మన ఇప్పుడు జూలై 20 తారీఖు ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆటో డ్రైవరు జూలై 20 తారీఖు అంటే రేపు అశోక ఏకశిలా పార్కు దగ్గరకు వచ్చి రిలే నిరాహార దీక్షలో అందరూ కలిసికట్టుగా పాల్గొనాలని, ఈ ప్రభుత్వాన్ని మనకు జరిగిన అన్యాయాన్ని ఆ రోజు ఖచ్చితంగా మన అందరికీ తెలియజేయాలని, ప్రతి ఒక్క ఆటో డ్రైవరు ప్రతి ఒక్క జిల్లాలందరూ తరలి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.